కుకట్పల్లి బాలిక హత్య కేసులో మరో ట్విస్ట్. బాలిక సహస్రపై యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఎదురు తిరిగిన బాలికను పొడిచి చంపేసినట్లు గుర్తించారు. బాలిక బంధువులపైనే పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘాతకానికి తెగబడ్డాడు ఆ యువకుడు. ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు, పిల్లలు వస్తారు, ఏం తీస్తారో ఈ చుట్టుపక్కల ఈ బిల్డింగ్ మొత్తం ఎంక్వైరీ చేయాలి. చుట్టుపక్కల కుకట్పల్లిలో బాలికపై జరిగిన దారుణానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కేజీ అందిస్తారు. కేజీయా, కుకట్పల్లి ఏమి జరగలేదు. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాము. ఇంత మేము గుడిసెలు వేసుకొని ఇక్కడ కిందికున్నాము. ఇంత బంగారం పెట్టుకొని బయట వండుకున్నా ఒక దొంగ రాలేదు, ఎవరు రాలేరు. మేము ధైర్యంగా ఉన్నాం, పని చేసుకున్నాం, ఉన్నాము. కానీ ఇది ఎవరో చూసి చేసినలే కానీ బయట వాళ్ళు అయితే ఎవరు కారు. ఈ ఏరియా అయితే అలాంటిది కాదు. అంటే తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు అని ఎవరో ఇక్కడ తెలిసిన వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు చేసిన కానీ బయట వాళ్ళు అయితే కాదు. గల్లీ అలాంటిది కాదు. ఎవరి మీద అనుమానం ఉందమ్మా? మేము ఇక్కడ ఉండము, మేము ఇక్కడ అక్కడ ఉంటాము. కాకపోతే ఇక్కడ ఉండబట్టి 30 సంవత్సరాలు, కానీ ఇలాంటివి ఎప్పుడు జరగలేవు. అంటే పాప ఎలాంటిది? పాప ఏమైనా గొడవలకు వెళ్ళే వ్యక్తి? అంతగా పరిచయం లేరు వాళ్ళు మాకు. ఈ బిల్డింగ్ ఏరియాలో మాత్రం ఇలాంటివి జరగవు. దొంగతనాలు అనుకుంటున్నారా లేకపోతే పాపపై లైంగిక దాడి అనుకుంటున్నారా? ఇది పాప ఇది ఏందని అంటే రాజస్కులో పాపనే వేసినాం. తీసుకురావడానికి మా కూతురు వచ్చి ఫోన్ చేసింది నాకు, ఇట్లా లొల్లి అవుతుంది, చంపేసిండ్రంట. మా పోలీసులు వచ్చారంటే వచ్చి చూసేసరికి ఈ విషయం తెలిసింది. ఈ ఏరియాలో అయితే ఇలాంటి ఘటన అయితే ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఘటన మేము ఎప్పుడైతే చూడలేదు అని అందరు కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడైతే చూసుకున్నాడు విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నాము. వాళ్ళ తల్లి దగ్గరికి అయితే మనం వెళ్ళే ప్రయత్నం, ఆవిడ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడైతే ఇక్కడైతే మనకి ఇది పెంట్ హౌస్ లో జరిగింది. 3 floors ఉన్న ప్లేస్ లో సెకండ్ ఫ్లోర్ లో పెంట్ హౌస్ లో అయితే ఈ ఘటన జోడు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక్కడైతే ఆ పాపని కత్తితో పొడిచి చంపారు. అంటే ఇక్కడ ఘాట్లు ఉన్నాయి, పొట్ట మీద కూడా ఘాట్లు ఉన్నాయి. అంటే ఇది కక్షతో చేసిందా లేకపోతే నిజంగానే లైంగిక దాడికి పాల్పడినప్పుడు చేసిందా అనేది మాత్రం ఇప్పటికీ ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కత్తితో వెళ్ళాడు, ఆ ఒక వ్యక్తి కత్తితో వెళ్ళాడు అంటే కావాలని చంపాలని ముందు నుంచి అవకాశం చూసుకోని, అవకాశం దొరికిందని ఛాన్స్ తీసుకోవడానికి వెళ్ళి అక్కడ చంపేసినట్లు తెలుస్తుంది. 10 o'clockకి 10:30కి నాన్న అడుపులు విన్నానని ఇంటి పక్కన వాళ్ళు అయితే చెప్తున్నారు. 12:30కి అయితే వాళ్ళ తండ్రి వచ్చి చూసినప్పుడు అయితే పాప చనిపోయినట్లు తెలుస్తుంది. అంబులెన్స్ లో ఇప్పుడే పాపనైతే తీసుకెళ్లారు ఈ యొక్క పోస్ట్ మార్టం రీత్యా. పాపది ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ బంధువులు చుట్టుపక్కల నుంచి చిన్న పల్లెల్లో నుంచి కూడా వచ్చి బంధువులు వచ్చి ఈ యొక్క తల్లిని చూడడానికి వచ్చారు. ఇక్కడ చూసేద్దాం, వాళ్ళ అమ్మగారితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. పాప ఒక్కతే ఉందా అండి? ఎప్పుడైనా చాలా రోజులు ఉన్నారు మేడం. నా కొడుకు కిందనే ఉన్నాడు, వాడు కూడా ఒక్కడే ఉంటాడు. ఇద్దరు ఒక్కరొక్కరు కూడా ఉంటారు. కానీ పాప అరుస్తున్నా కానీ పట్టించుకొని ప్లేస్ ఇది ఆ కొంపనే కావచ్చు మేడం, ఆ కొంపనే అని నాకు ఇప్పుడు ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి కదా నా పిల్లకు. అదే కావచ్చు, ఒక్కరు కూడా పట్టించుకోలేరా? నేను కూడా అదే క్వశ్చన్ వేస్తున్నా మీకు. ఇంత అరుస్తున్నా కూడా ఈ హైదరాబాద్ లో పట్టించుకోరు ఎందుకు? ఈ లైఫ్ ఎందుకు ఇంత బతకడాలు ఎందుకు మేడం? చెప్పండి మేడం. అంటే పాపని వెంటాడుతున్నట్టుగానే లేకపోతే పాపను ఫాలో అవుతున్నట్లుగా ఇటువరకు ఏమైనా జరిగింది మేడం? అంటే ఇంతకు ముందు పాపను ఫాలో అవుతూ అవన్నీ ఏం తెలియదు మేడం. పాప చదివేది ఇక్కడ కాదు, బోయినపల్లిలో చదువుతుంది పాప. నా చిటి తల్లికి ఆటో కూడా మాట్లాడదాం అనుకుంటే కూడా నా మొగుడు ఆటోళ్ళు కూడా మంచోళ్ళు కాదు, వద్దు, సేఫ్టీ ఉండదు ఆడపిల్ల, కానీ రోజు పోయి రోజు డ్రాప్ చేసేసాడు. ఎవరిని నమ్మను, నా పిల్లకే ఇట్లా జరిగిందా తల్లి? దొంగతనం ఏమైనా జరిగిందమ్మా? ఏమో మేడం, ఎవరు చూసుకురు దొంగతనం? నా పిల్లనే లేదు, నా పిల్ల బెడ్ మీద పడుంది. నా చిటి తల్లికి అంత ఘోరంగా చేస్తే ఏం చేయాలి మేడం?
బెడ్ మీదనే చంపేశారు. అంటే ఏంటి లైంగిక దాడి చేద్దాం అనుకున్నాడా లేకపోతే కావాలనే పొడిచి చంపేసి వెళ్ళిపోయాడా? కావాలని తెలియదు. ఇట్లు పడితే అది ఏమనుకోవాలి చెప్పండి. ఇక్కడ గీసారు పేగులు బయటకు వచ్చినాయి, ఇక్కడ తీసిరు. నా చిట్టమ్మ ఎంత బాధపడ్డదో, నా చిట్టి తల్లికి అట్లా ఎట్లా చేశారు మేడం. చిట్టమ్మా నువ్వేం చెప్తామని పోయినవే చిట్టమ్మా. నా చిట్టి తల్లితో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే తల్లి అయితే రోధిస్తూ ఉంది, నా కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది, నా కూతురు మీద పొట్ట నిండా అండ్ మెడ మీద కూడా పొడిచి చంపారు, అంతలాంటి కుట్ర మేము ఏం చేసాము, మేమన్నా మా మీద కక్ష సాధించుకోవడానికి ఏమైనా ఇలా చేశారా? ఈ ఏరియాలో ఇలాంటివి అయితే ఫస్ట్ టైం జరిగింది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది తెలిసిన వాళ్ళు మాత్రమే చేసి ఉంటారని చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. మరి ఏ విషయం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాతే కానీ మనకి ఇది మర్డరా లేకపోతే దొంగతనం వైపు జరిగింది